ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన విహెచ్ హనుమంతు గారు అయితే ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా చూస్తా ఉన్నారు ఈ నియామకాన్ని? చూడండి, అడ్వైజర్ టు ది బీసీ డిపార్ట్మెంట్ ఉన్నది. నేను మొదటి నుంచి బీసీ ఎస్సీల గురించి కొట్లాడినోని కనుక ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన తప్పనిసరిగా అది పదవి ఎన్ని రోజులు ఉంటుందని కాదు, ఎన్ని రోజులు పనిచేస్తాయి ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. ఇందిరాగాంధీ ఆలోచన కానీ, రాజీవ్ గాంధీ కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచన కూడా ఎవడనలే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన కలిశాడు రైతులను, నిరుద్యోగులను అందరినీ కలిసి. నేను ఇప్పటివరకు అనుకున్నా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం, కానీ వాళ్ళకంటే ఎక్కువ జనాభా అయినటువంటి ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి యుతి భాగీదారి అన్నాడు. దాని ఫలితం ఏమిటంటే ఇవాళ నేను 3 సార్లు కలిసిన ఎంపీగా ఆయన ఎన్నడూ కూడా మాకున్న జనాభా ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీయలే, అదేవిధంగా న్యాయం చేయలే. అదేవిధంగా మేము అడిగినాం కులగణన చేయాలి బాబు, 1931లో అయింది. దాన్ని కూడా 2008లో రాజశేఖర్ గారు అన్నారు హోమ్ మినిస్టర్గా, కానీ ఆయన చేయలే. ఇప్పుడు జనగణన అంటున్నారు, జనగణనలో మా పేరే లేదు, మా కాలమే లేదు. కనుక ఆయన రేపు ఎప్పుడు వస్తున్నాడో తప్పనిసరిగా ఆయన న్యాయం చేయాలి. ఆయనకు లెటర్ రాస్తా. ఆయన తప్పనిసరిగా బీసీలను ఇంక్లూడ్ చేయకపోతే మా జీవితాంతం 100 సంవత్సరాలైనా మాకు న్యాయం జరగదు. మా పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలలో కానీ, చదువులలో, అన్నిట్ల రాజకీయాలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది. కనుక రేవంత్ రెడ్డిని కలిసి తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో బీసీ గర్జన పెట్టి, బడుగు బలైన వర్గాల గర్జన పెట్టి తప్పనిసరిగా న్యాయం కోరడానికి, మా భవిష్యత్తులో గతంలో ఏఐఏఎంలో సోనియా గాంధీ గారు సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టింది, పాస్ అయింది. అదే ఆలోచనతో నేను అడుగు ముందుకేస్తా. తప్పనిసరిగా బీసీల గురించి, ఎస్సీల గురించి, అదేవిధంగా బడుగు వర్గాలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి నా ముఖ్య ఉద్దేశం అని చెప్పి. బీసీలను ఓట్ బ్యాంకింగ్ గా చూస్తా ఉన్న తరుణం కనబడతా ఉంది. బీసీలు అనగానే ఒక ఓట్ బ్యాంకింగ్ గానే చూస్తా ఉన్నారు. అదే ఇది ఓట్ బ్యాంక్ గా చూసే వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వీళ్ళు పైకి రావద్దని. కనుక దానికి తప్పనిసరిగా ఒకటే విరుగుడు. ఇవాళ దామోదర సంజయ్ గారు పేదరికంలో పుట్టిండ్రు, చదువుకున్నాడు, 2 సార్లు ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడు, అదేవిధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన గుడిసెలో ఉండేది. ఇవాళ రాజకీయాలలో మార్పు వచ్చింది. రాజకీయాల్లో రావడంతో డబ్బులు సంపాదించే కల్చర్ వచ్చింది. కనుక ఆయన ఆలోచనను అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది. కానీ అలాంటి ఆలోచన కలిగినటువంటి ఆ కుటుంబానికి ఆలోచన సరి అయిన ఆలోచన. అదే ఆలోచనతో రాహుల్ గాంధీ ముందుకు పోతుంది. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితేనే తప్పనిసరిగా బడుగు వలె న్యాయం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఆయన రాకముందు నేను రాసిన దానికి ఓబీసీలను ఇంక్లూడ్ చేయకపోతే తప్పనిసరిగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. తెలంగాణ గురించి ఎంతోమంది వచ్చి తెచ్చుకోలేదా, మా బీసీల గురించి నేను కూడా ఆ త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాను.